మనం ప్రెజెంట్ వినే స్టోరీస్ కంటే, మన చిన్నప్పుడు ఏదైనా ఇట్లా మంచి మిస్టీరియస్ స్టోరీస్ ఏదైనా అలాంటివి వింటే మన మైండ్‌లో అలా పాతుకుపోతాయి కదా! అలా నాకు ఈ టెంపుల్ గురించి చిన్నప్పటి నుంచి ఆల్రెడీ విన్నాను. ప్లస్ ఈ మధ్యలో కొన్ని తెలుసుకున్నవి నేను మీతో కొన్ని షేర్ చేస్తాను. అసలు ఈ ఆలయ చరిత్ర గురించి ఏంటంటే, పూర్వం ఆల్మోస్ట్ ఒక 500 ఇయర్స్ బ్యాక్ బీరం చెన్నారెడ్డి అనే ఒకతను బాగా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడేవాడంట. సో, అతను ఒక పెద్దాయన దగ్గరికెళ్తే అతను ఏం చెప్పాడంటే, మాఘశుద్ధ షష్ఠి రోజు నాగలి కట్టి పొలం దున్ను కలిసొస్తుంది అని చెప్పారని జెప్పేసి అతనైతే నాగలి కట్టుకొని పొలం వెళ్ళి దున్నుతూ ఉంటే ఒక పెద్ద బాక్స్ అయితే అడ్డమొచ్చిందంట. దాని తర్వాత ఆ బాక్స్ ఓపెన్ అయిపోయి పెద్ద మెరుపులాగా వచ్చేసి అతని కళ్ళైతే కనిపించలేదంట. పక్కనున్న వాళ్ళందరూ గ్రామస్తులు వెళ్లి చూస్తే అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బాలుడి రూపంలో ప్రత్యక్షమైపోయి, "నేనిక్కడ వెలిసాను. నా పేరు సుబ్బరాయుడు. 3 రోజులు కంటిన్యూయస్‌గా క్షీరాభిషేకం చేయండి." 12 తలల నాగుపామనేది వెలిసిందంట అక్కడ బాక్స్ దగ్గర. సో, క్షీరాభిషేకం చేయండి.